అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే మనము కేసరి హనుమాన్ యూ సంఘటన అన్న వాళ్ళ టీం వాళ్ళతోనైతే ఉన్నాం. మనము ఇక్కడ అయితే మనకు కార్తిక్ అన్న ఉన్నాడు ప్రెసిడెంట్. అన్ననైతే చాలా సోషల్ సర్వీసెస్ అయితే చేశాడు. మనం ఏమేమి సర్వీస్ చేసింది అంటే ఈ రోజు కూడా ఒక చాలా మంచి పని చేసిండు అనమాట. ఎడ్యుకేషన్ కోసం అనేసి ఒక 7 మెంబర్స్ స్టూడెంట్స్ కి అయితే మనం అన్న 1 year ఫీజు అయితే కట్టేసిండు అనమాట. సో అన్ని ఏమేమి సోషల్ సర్వీస్ చేసిండో అన్నీ ఒకసారి అన్నతోనే డిస్కస్ చేద్దాం. అన్న జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న ఈ రోజు అయితే నేను చాలా ఈవెంట్ అయితే అటెండ్ అయినా ఇది. సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే చాలా మందికి అయితే స్టూడెంట్స్ కి మనకి 7 మెంబర్ స్టూడెంట్స్ కట్టడం అనేది అసలు జోక్ కాదనమాట. ఎందుకంటే అన్న వాళ్ళ సొంత మనీతోనైతే మనకి స్టూడెంట్స్ కి అయితే ఫీజు కట్టినారు అన్న వాళ్ళు. సరే అన్న, మనకి సోషల్ సర్వీస్ ఏమేమి చేసారు మన అసోసియేషన్ తరపు నుంచి, ఇంకా ఏమేమి వస్తారో మన వ్యూవర్స్ కి చెప్పండి అన్న. అందరికీ జై శ్రీరామ్, నమస్కారం. నా పేరు కార్తిక్. నేను కేసరి హనుమాన్ యువ సంఘటన ప్రెసిడెంట్. మా అసోసియేషన్ తరఫున మేము క్యాన్సర్ పేషెంట్కి ఎంగేజ్ చేసుకొని వాళ్ళకి నెలకి గ్రాసరీ పంపించడం, ఇంకా మెంటలీ హ్యాండిక్యాప్ ఉంటారు కదా వాళ్ళకి కూడా నెలకి గ్రాసరీ పంపించడం, కానీ ఇది ఒక 4-5 years నుంచి మేము కంటిన్యూగా చేస్తున్నాం. ఈసారి అనేది ఏంటంటే మన స్కూల్ పిల్లలకి ఒక 7 మెంబర్స్ పేరు మీద 1 year ఫీజు అనేది కట్టడం జరిగింది మా అసోసియేషన్ తరఫున. సో ఇదైతే చూస్తున్నారు కదా, అన్న వాళ్ళు అంటే చాలా సోషల్ సర్వీస్ చేస్తారు అన్న వాళ్ళు. ఇంకా గోరక్షక్, ఇంకా మన హిందూ ధర్మం గురించి చాలా వర్క్ చేస్తారు అన్న వాళ్ళు. అండ్ మన ఇప్పుడైతే స్కూల్లో చదివించిన విజువల్స్ కూడా మన ఛానల్ వస్తాయి అనమాట. చాలా మంచిగా అనిపించింది. సో అందరు అన్న వాళ్ళ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మనతోనే రాహుల్ అన్న కూడా రాహుల్ అన్న మాటలలో తెలుసుకుందాం. నా జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. యాక్చువల్గా ఏంటంటే ఇది మాది మెయిన్ ఎజెండా ఏంటంటే ఎప్పుడైనా కానీ పబ్లిక్కి సర్వ్ చేయడం. నాట్ ఓన్లీ దిస్, మేము గత 4 సంవత్సరాల నుంచి ఏదైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో, హ్యాండిక్యాప్ ఉంటారు, మెంటల్లీ ఫిజికల్లీ డిజార్డర్ ఉంటారు, మేము ఇప్పుడు కాదు 4 years నుంచి చాలా హెల్ప్ చేసుకుంటూ వస్తున్నాం అందరికీ. అండ్ ఎస్పెషల్గా మనం ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ఏంటంటే చాలామంది ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని చేసినా కానీ ఎడ్యుకేషన్ అనేది మనం సెల్ఫ్ పిల్లలకి ఇచ్చేది ఏంటంటే వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళకి మనం ఇస్తున్నట్టు. సో ఎస్పెషల్గా మనం అది తీసుకొని, అందుకే ఈరోజు మనం 7 మెంబర్స్కి పిల్లలకి ఏంటంటే మనము ఫీజు అనేది 1 yearకి పే చేయడం జరిగింది. సో ఇంకా ముందు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలనుకుంటున్నా నేను అండ్ మా టీం తరఫు నుంచి. సో అది మాకు ఈరోజు అది చేయడం జరిగింది. ఇదైతే చాలా మంచి విషయం. ఎందుకంటే అసలు అన్న ఈ ఉన్న జనరేషన్ లో ఎవరైతే సెల్ఫ్ అయితే చూసుకుంటున్నారు, కాకపోతే అన్న వాళ్ళైతే మనకి అందరి కోసం అయితే మనకి పూర్ పీపుల్ కానీ నార్మల్ గా మనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అని ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఒక్క దాంట్లో మనకు అన్న వాళ్ళు అయితే సర్వ్ చేస్తున్నారు. అది కూడా సొంతం మనీతోని. ఇప్పుడు ఎవరైతే ఫండింగ్ అయితే ఏం లేదు అన్న వాళ్ళకి. సో మొత్తం అన్న వాళ్ళే చూసుకుంటున్నారు. మొత్తం ఏదున్నా ఇది ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు ఇందులో. ఏదున్నా ఈ అసోసియేషన్ మాత్రమే. ఓకే. అండ్ నాట్ ఓన్లీ ఏ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏదున్నా మేము ఇంటర్నల్ గా మాట్లాడుకొని మేము బయటికి రావడం, అంతేగాని వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఏం చేయడం లేదు. ఏదున్నా మా ఓన్ స్ట్రెంత్ ఇది. సో చూస్తున్నారు కదా, మన అన్న వాళ్ళు అయితే చాలా మంచి పనులు చేస్తున్నారు. అన్న వాళ్ళు ఏమేం చేసినా మన ఛానల్ అయితే కవర్ చేద్దాం. ఎందుకంటే మంచి విషయాలు కవర్ చేయడంలో అయితే అసలు చాలా మంచి పని అనమాట. అండ్ మన ఛానల్ తరఫు నుంచి ఏం చెప్తున్నా అంటే చాలా మంచి పని చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాం అన్న. మేము కూడా డెఫినెట్లీ మేము కూడా చూస్తున్నాము. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకెంత పబ్లిక్ లోకి వెళ్ళి ఇట్లా ఎవరన్నా మేము ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ తన ఎడ్యుకేషన్ ఉంటది కానీ చదువుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఉండదు ఫైనాన్షియల్ గా. సో దాని తరఫు నుంచి మాతో ఎంత అవుతుందో అంత మేము సాయం చేయడానికి మేము మాక్సిమం ట్రై చేస్తాం. సో చూస్తున్నారు కదా, మనకి ఇంకా మిగతా అన్న వాళ్ళతో కూడా ఒక మాట అయితే అడుగుదాము. నా జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న. ఈ రోజు అయితే మనకి స్కూల్ అండ్ ఈ లొకేషన్ మనకు ఒకసారి అందరికి వ్యూవర్స్ కూడా చెప్పండి అన్న. నా పేరు గంజి రఘునాథ్. ఓకే అన్న. మన వచ్చేసి కార్వాన్. ఓకే. ఇది ప్లస్ మేము కేసరి హనుమాన్ యువ సంఘటన పెట్టి 4 years నుంచి పేద విద్యార్థులకు కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్లకు కానివ్వండి, మరియు ఎలాంటి సాయం ధర్మ రక్షణ కార్యక్రమంలో కూడా మేము ముందుంటామండి. ఎందుకంటే మా వంతు సాయంగా మేము కష్టపడి మా వంతు సాయంగా ఇలా ఎవ్వరు ఇన్వాల్వ్మెంట్ తీసుకోకుండా మాతో ఎంతైతే అంత మేము పేద విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు ఉంటారు అలా అధికారంగా ఏం లేకుండా మేము సాయం చేద్దామని ముందుకు వచ్చి ఈ యొక్క కేసీఆర్ యువ సంఘటన స్థాపించి 4 years అవుతుంది. ఆ 4 years ఎన్నో కొన్ని ప్రోగ్రామ్స్ మా సాయంగా మేము చేసుకుంటే ముందుకు వెళ్తున్నామండి. ఇప్పుడు కొంతమంది లేని పరిస్థితులు ఉంటారు, వాళ్ళ మమ్మీ డాడీ కొంత హ్యాండిక్యాప్ ఉంటారు, లేకపోతే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులు ఉంటారు. అట్లా మన ప్రెసిడెంట్ అద్దాల కార్తీక్ వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది ఇందులో. ఇంకొక అన్న ఉన్నాడు మనతో. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అందరికి. ఈ యాక్టివిటీ కాకుండా ఫర్దర్ లాగా ఏమైనా హెల్ప్ కావాలన్నా. సో చూస్తున్నారు కదా, ఇంకా ఏమైనా మనకి హెల్ప్ కావాలన్నా ఎవరైనా రియల్ గా హెల్ప్ నీడెడ్ అయితే మన అన్న వాళ్ళ
ఈ అసోసియేషన్కి అయితే మనకి కాంటాక్ట్ అండి. నేను మన కాంటాక్ట్ అయితే నేను అన్న వాళ్ళకి కాంటాక్ట్ చేసేస్తా ఆటోమేటిక్గా. అన్న వాళ్ళు అయితే చాలా అంటే చాలా మంచి పనులు చేస్తున్నారు. ఎందుకంటే హిందూ ధర్మం గురించి కానీ, గోరక్షక్ కానీ, ఇంకా హెల్పింగ్ నేచర్ కానీ ప్రతి ఒక్కరు చేస్తున్నారు. సో అన్న వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే ఇట్లాంటి మంచి పనులకు అందరు సపోర్ట్ చేయాలి. సో అందరికి జై శ్రీరామ్ అన్న. ఒకసారి మళ్ళీ ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు మన ఇంకా అందరికి హెల్ప్ చేయండి అన్న. మన ఛానల్ తరఫు నుంచి ఎవరికైనా హెల్ప్ కావాలంటే దానికి కూడా మీకు కాంటాక్ట్ అవుతా. మీకు వచ్చినంత హెల్ప్ మీరు కూడా చేయండి అన్న. డెఫినెట్లీ థ్యాంక్ యూ అన్న. Sangaton members have come over here. President Addala Karthik and trust members, few of the trust members have come. They are going to give an amount of 52,500 on the name of 7 students. From their side, they are going to give free education for the 7 students for our school. That is very. Please come on the dais. నా పేరు కార్తీక్. నేను కేసరి హనుమాన్ యువ సంఘటన ప్రెసిడెంట్. నేను ఇప్పుడు మా అసోసియేషన్ తరఫున క్యాన్సర్ పేషెంట్స్ని ఎంగేజ్ చేసుకోవడం, మంత్లీ వాళ్ళకి గ్రాసరీ, ఇంకా మెంటల్లీ హ్యాండిక్యాప్ ఉంటారు కదా వాళ్ళందరికీ గ్రాసరీ పంపించడం అవన్నీ చేస్తాం రెగ్యులర్గా మేము. అయితే ఈసారి అనేది మీకు ఫీజు కట్టామని మేము అసోసియేషన్ అందరం డిసైడ్ చేసాం. ఇయర్లీ ఫీజ్ ఒక 7 మెంబర్స్కి. ఇంకా సర్జరీ కూడా చేయించాం మా అసోసియేషన్ తరఫున. చిన్న బాబులకి హార్ట్ సర్జరీ, హార్ట్లో నూతన అని ఇక్కడ పాంజవాడి ఉంటుంది దానికి. ఇంకా అదే ఇవాళ మీతో షేర్ చేసుకోవడం. మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై. ఎందుకన్నమాట మనం భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి ఫస్ట్ మనం భారత్ మాతాకి జై. అలాగే బాలశ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్కి, టీచర్లకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీ కేసరి హనుమాన్ యువ సంఘటన పెట్టి 4 years అవుతుంది. 4 years నుంచి మేము పేద విద్యార్థులు కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్లు కానివ్వండి, మా వంతు సహాయం చేసుకుంటే మేము ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మా వంతు సాయం ఏంటంటే పేద విద్యార్థులు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే మా వంతు సాయం చేయడానికి మేము ముందుకు వచ్చాము. అలాగే ఉన్న క్యాన్సర్ పేషెంట్లకి మేము కొద్దిగా హెల్ప్ చేశాము మరియు కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా అలాగే ముందుకు వెళ్ళుకుంటే ఇంకా ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాము. మీ అందరు సహకారం చేసుకొని ఇంకా ఏ కేసరి హనుమాన్ యువ సంఘటన ముందుకు వెళ్ళాలి. మేము ఇంకా మంచి మంచి పనులు చేయాలి. అలాగే మీ అందరూ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా ధన్యవాదాలు. అక్కడ నుంచి ఏం సౌండ్ వస్తలేదు. అక్కడ బ్యాక్ సైడ్ అందరికీ తెలుసు మనకి ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన కెరియర్ అని మన లైఫ్లో ఏం చేయాలన్నా ఫస్ట్ మనకి ఎడ్యుకేషన్ ఇంకా నాలెడ్జ్ ఇంపార్టెంట్. సో మేము బేసిక్గా ఈ ప్రోగ్రామ్ చేయడానికి పిల్లలకు అనేది ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ మనకి దేనికి వర్తిస్తుంది, దేనికి ఎంత యూజ్ అవుతుంది, ఎంత ఉన్నా ఏం చేసినా మనము ఎడ్యుకేషన్ లేకపోతే నిల్లు. సో ఎవ్రీ టైం మనం ఏది ఉన్నా లేకున్నా కానీ మనకి ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఇయర్ మనం ఏడవైనా ప్రపంచంలో బతకాలంటే మనకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఎవ్రీ టైమ్ అండ్ దీస్ థింగ్స్ ఇప్పుడైనా. సో దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని నేమ్స్ అనేది మనము లిస్ట్ అవుట్ చేసినాము. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి మయూరి, 7th క్లాస్. అండ్ సెకండ్ నేమ్ వచ్చేసి ఓంశిక, 6th క్లాస్. నెక్స్ట్ అరవింద్, 7th క్లాస్. బ్యాక్ సౌండ్ వస్తుంది.
నెక్స్ట్ రాజేశ్వరి 3rd క్లాస్. ఉపజ్ఞ 7th క్లాస్. వాన్వి 5th క్లాస్. And final name Lasya Sri. అదేవిధంగా ఈ నవరాత్రి డేస్లో ఏదో ఒక రోజు స్పోర్ట్స్ డే ఉంటుంది. యాక్చువల్గా కేసరి హనుమాన్ యూత్ సంఘటన వాళ్ళు ముందు కూడా క్యాన్సర్ పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి ఇక్కడ బస్సీలోనే ట్రీట్మెంట్ ఇప్పించినారంట. ఈసారి ఎడ్యుకేషన్ సెక్టర్లో ఒక మంచి ఐడియాతో పిల్లలకి ఫ్రీగా చదివించాలనే ఆలోచన అది గ్రేట్ యాక్చువల్గా. స్కూల్ తరఫున, నా తరఫున, టీచర్స్ తరఫున, విద్యార్థుల తరఫున, ఇంకా పేరెంట్స్ తరఫున కూడా వాళ్ళకి మా హార్ట్ ఫెల్ట్ ధన్యవాదాలు. ఇలాంటి ఇంకా మంచి పనులకి స్కూల్ తరఫున మా సహకారం ఏదైనా కావాలంటే డెఫినెట్గా అందిస్తాం.